హాయ్ అండి. వెల్కమ్ టు సంజాన తెలుగు అమ్మాయి. సో ఈరోజు కొరమీను చేపల ఫ్రై ఎలానో చూద్దామండి. సింపుల్గా చేసుకునే పద్ధతి చూపిస్తాను. సో ముందుగా మిక్సర్ జార్లో ధనియాలు 2 స్పూన్లు, సాజీరా 1 స్పూను, పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, మిరియాలు 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కొత్తిమీర అండి కొంచెం, కరివేపాకు కొంచెం. సో మొత్తగా వేసి పేస్ట్ చేసుకోవాలండి బాగా. ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే చేపలకు అంత బాగా పడుతుంది. సో ఈ ఫిష్ని బాగా కడిగి పెట్టుకొని వాటర్ అంతా డ్రై చేసుకున్న తర్వాత ఫిష్కి బాగా పట్టించాలండి. సో ఇందాక నేను మిక్స్ చేసినప్పుడు అందులో లెమన్ కూడా ఒక హాఫ్ చెక్క వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. సో మీరు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకోవాలండి. సో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కర్రీ లీఫ్ కాడలతో అలాగే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుంది. సో ఒక్కొక్క ముక్క ప్యాన్లో అలా వేసుకోండి. సో కోటింగ్ మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు. ఫిష్ ముక్కలు అనేది మరీ లావుగా ఉంటే బాగా వేగవండి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియంగా కట్ చేసుకోవాలి. సో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లిప్ చేయాలండి. సో ఫిష్ ముక్కలు అటు ఇటు తిప్పినప్పుడు ప్రతిసారి ఆయిల్ వేస్తూ ఉండాలి, కొంచెం కొంచెంగా పైన. అప్పుడే క్రిస్పీగా వేగుతూ ఉంటాయి. సో ఫైనల్లీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అండి. చాలా సులభంగా రెడీ చేసుకునే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొరమీను చేపల ఫిష్ ఫ్రై. సో ప్లీజ్ subscribe my channel and share and like it. Thanks for watching.